హాయ్ అండి. ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ దేవాలయము కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి తుంగభద్ర నదిలో ఉన్నటువంటి దేవాలయము. ఇటువంటి అద్భుతమైన దేవాలయాన్ని చూసినందుకు నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ వారి జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా సరే ఖచ్చితంగా దర్శించాలి. ఈ దేవాలయంకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, అసలు ఈ దేవాలయానికి మనం ఎలా వెళ్ళాలి అనే విషయాలు మొత్తం నేను క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్తాను. హాయ్ అండి, నా పేరు సుధా. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసేటువంటి దేవాలయము కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సంగమేశ్వర టెంపుల్. ఈ సంగమేశ్వర టెంపుల్ని పాండవులు వనవాస టైంలో కట్టించారట. ఈ దేవాలయము 7 నదుల సంగమంతో ప్రవహించే నది లోపల 6 నెలలు దాక్కుని ఉంటుంది. మిగతా 3 నెలలు బయటకు కనిపిస్తూ ఉంటుంది. ఇక మిగతా 3 నెలలు కొంచెం మాత్రమే మనకు పైకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అటువంటి అద్భుతమైన ఆలయము ఎంట్రన్స్ ఇది. మేము వెళ్ళినప్పుడు అప్పుడే దేవాలయము స్పష్టంగా నీటిలో నుంచి బయటపడింది. దేవాలయాన్ని అక్కడ ఉన్నటువంటి కార్మికులు మొత్తం శుభ్రం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కట్టడము ఒక అద్భుతమైనటువంటిది. దీని గురించి మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో ధర్మరాజు ఆ పరమాత్ముడిని పూజించాలనే ఉద్దేశంతో భీముడికి శివలింగాన్ని తీసుకురమ్మని చెప్పాడు. కానీ భీముడు సరైన సమయానికి శివలింగాన్ని తేకపోవడం వల్ల దుర్ముహూర్తం వచ్చేస్తున్న సమయంలో ధర్మరాజు పక్కనే ఉన్నటువంటి వేప చెట్టు మొదలుని నరికి కొన్ని పూజలు జరిపిన తర్వాత ఆ మొదలుని శివలింగంగా ప్రతిష్ఠించారు. అప్పుడు భీముడు రావడంతో చాలా బాధపడడంతో ధర్మరాజు ఆ భీముడు తెచ్చినటువంటి లింగాన్ని కూడా ఆ వేప చెట్టు మొదలు పక్కనే ప్రతిష్ఠించారనమాట. ఇంకా తర్వాత శివుణ్ణి పిలిచి అందులో ప్రాణప్రతిష్ఠ గావించారు. ఎంత అద్భుతమైనటువంటిదంటే ఆ లింగము మనం ఇలా తాకితే మనకు అర్థమవుతుంది అది చెట్టు మొదలు అని. ఇన్ని సంవత్సరాల నుండి అది నీళ్ళల్లోనే ఉంటూ 3 నెలలు మాత్రమే దర్శనమిస్తూ మిగతా 9 నెలలు నీళ్ళల్లోనే ఉంటూ కొంచెం కూడా చెక్కు చెదరకుండా ఉన్న లింగం చాలా అద్భుతమైనటువంటిది. ప్రతి కట్టడము ప్రతి శిల్పము చాలా అమూల్యంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. మేము వెళ్ళినప్పుడు గుడి క్లీనింగ్ అనేది జరుగుతూ ఉంది. లోపల లైటింగ్ కూడా ఏమీ లేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే వేప మొదలుతో చేసినటువంటి చెక్కతో ప్రతిష్ఠించిన లింగం కనిపిస్తుంది. ఇంకా దాని పక్కనే కొన్ని అద్భుతమైనటువంటి విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. వీటన్నిటిని పాండవులే ప్రతిష్ఠించారు. ఇది గుడి వెలుపలి ప్రదేశము. చూడండి, చుట్టూ కొండలు ఉన్నాయి. గుడి కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉంది. వీళ్ళు చాలా బాగా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఎన్నో అద్భుతాలు ఆ గుడి లోపలే ఉన్నాయన్నమాట. గుడి లోపల గుడి వెలుపల చాలా చోట్ల చాలా విగ్రహాలు ఉన్నాయి. గుడి వెలుపల ఉన్నటువంటి ఈ చిన్న చిన్న ఆలయాల్లో ఒక్కొక్క విగ్రహంకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇంకొక చోట అమ్మవార్లు, ఇంకొక చోట విఘ్నేశ్వరుడు, ఇలా చాలా చాలా విగ్రహాలు అయితే ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఎంత అద్భుతమండి. 9 నెలల వరకు నీళ్ళలో నిండా మునిగిపోయినటువంటి గుడి ఒక్కసారి 3 నెలలు మనకి దర్శనం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అందులో ప్రతి విగ్రహము చెక్కు చెదరకుండా ఎంత బాగుందంటే చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఇది నదిలో ఉన్నటువంటి శివలింగము. దీన్ని కూడా పాండవులు ప్రతిష్ఠించారు. శివయ్యకు ఎప్పుడు అభిషేకం జరుగుతూ ఉండాలనే ఉద్దేశంతో పాండవులు దీన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. మనం ఎన్నో ఆలయాలు చూసే ఉంటాము. ప్రతి ఆలయంలోనూ శివలింగంకి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. ఇది పాండవులు కట్టించినటువంటి గుడి. వాళ్ళు కూడా నందీశ్వరుడు ఎదురుగా శివుని ఉంచారు. మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా చాలా గొప్పవి. దీన్ని మన తర్వాతి తరాల వాళ్ళకి మనం ఖచ్చితంగా అందించాలి. ప్రతి ఒక్కరికి మనం వీటి గురించి అర్థమయ్యే విధంగా చెప్పాలి. మన పూజలైనా సాంప్రదాయాలైనా దేని గురించి అయినా సరే మన పిల్లలకి ఖచ్చితంగా నేర్పించాలి. సంగమేశ్వర ఆలయము నదిలో ఉంటే ఇది మాత్రం ఒడ్డున ఉన్నటువంటి దేవాలయము. చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. చూడండి, మీరు క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ మనం నది ఒడ్డు నుంచి చూస్తూ ఉంటే మనకి సంగమేశ్వర ఆలయం ఎంత గొప్పగా కనిపిస్తుంది అని. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే ముందు కర్నూలు వెళ్ళాలి. కర్నూలు బస్ స్టాప్లో ప్రతి పావు గంటకు ఒకసారి మనకు ఆత్మకూరు వెళ్ళడానికి బస్సులు దొరుకుతూ ఉంటాయి. కర్నూలు నుండి ఆత్మకూరు వెళ్ళడానికి మాకు బస్సులోనే 3 అవర్స్ పట్టింది. ఆత్మకూరు బస్ స్టాప్లో అయితే బస్సెస్ అనేవి అవైలబుల్గా లేవు. డైలీ 2 బస్సెసే ఉంటాయి. అప్పటికే బస్సులన్నీ వెళ్ళిపోయాయి. ఇంకా మేము ఆటో మాట్లాడుకొని సంగమేశ్వర టెంపుల్కి వెళ్ళాము.
ఒక్కొక్కళ్ళకి ఛార్జ్ వాళ్ళైతే 60 రూపీస్ తీసుకోవాలి, కానీ మొత్తం వాళ్ళు 1200 అయితే మాత్రమే వస్తానన్నారు. ఇక చేసేది ఏం లేక ఆటోలోనే వెళ్ళాము. వెళ్ళడానికి రావడానికి మొత్తం కలిపి 1200 తీసుకున్నారు. వెయిటింగ్ ఛార్జెస్ కూడా పడతాయి కాబట్టి రీజనబుల్లే. ఇక సంగమేశ్వర టెంపుల్ వద్ద నిత్యాన్నదానం అయితే ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. సంగమేశ్వర టెంపుల్ దగ్గర హోటల్స్ అనేవి ఏవి అవైలబుల్గా లేవు. సంగమేశ్వర టెంపుల్కి వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో మనకు ములక్కాయ తోటలు, మామిడి తోటలు, దోసకాయ తోటలు, జనము, పొగాకు ఇలాంటివి చాలా చాలా బాగా కనిపిస్తూ ఉంటాయండి. అలాగే అక్కడ సంగమేశ్వర నది ఒడ్డున చేపలు పట్టే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి డ్రై ఫిషెస్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలల్లో సంగమేశ్వర టెంపుల్ని మనం చాలా బాగా చూడవచ్చు అన్నమాట. మీరు ఖచ్చితంగా కర్నూలు వెళ్ళినప్పుడు కర్నూలులో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. మహానంది, అహోబిలము, మంత్రాలయము, జోగులాంబ టెంపులు, సంగమేశ్వర టెంపులు ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి.